యూరిన్ మార్గం సన్నబడితే డ్రిల్ చేసి పెద్దది చేస్తామని చెప్పారు అని అంటూ ఉంటారు. అసలు దీని కథ ఏంటి? ప్రజలకు నమస్కారం. నేను డాక్టర్ అనిరుద్ సుశీల్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, మానస కిడ్నీ ఫౌండేషన్. యూరిన్ బయటకు వచ్చే మార్గాన్ని యురెత్రా అంటాము. ఇది సన్నబడటాన్ని స్ట్రిక్చర్ అని అంటాము. ఈ జబ్బు ఏ వయసు వారికైనా రావచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సమస్య ఉన్నవాళ్ళు మూత్రం సన్నగా రావటం, ముక్కిపోయాల్సి రావటం, ఎక్కువసేపు పోవటం మరియు తరచూ ఇన్ఫెక్షన్ రావటం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. స్ట్రిక్చర్ అనే అనుమానం ఉన్నప్పుడు ఎక్స్రే పరీక్షలు మరియు లైట్ పరీక్ష అంటే సిస్టోస్కోపీ చేసి కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాము. ఈ స్ట్రిక్చర్ అనేది ఎంత లెంత్ ఉంది అండ్ ఎక్కడ ఉంది యురెత్రాలో అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దీనికి సర్జరీ చేయాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం చాలా వరకు ఎండోస్కోపీతోనే ప్రయత్నం చేస్తూ ఉంటాము. చిన్న లెంత్ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఎండోస్కోప్తో డైరెక్ట్గా కెమెరాలో చూస్తూ ఒక షార్ప్ నైఫ్తో కట్ చేస్తాము. దీన్ని మనము యురెథ్రాటమీ అని అంటాము. అదే కొంచెం ఎక్కువ లెంత్ ఇన్వాల్వ్ అయితే డైలటేషన్ అనే పద్ధతిని చేస్తూ ఉంటాము. ఈ కట్టింగ్ని కానీ డైలటేషన్ని కానీ ప్రజలకు సులభంగా అర్థం అవ్వడం కోసం కొంతమంది యూరాలజిస్టులు డ్రిల్ చేస్తాము అనే పదం వాడుతూ ఉంటారు. ఇది కాకుండా స్ట్రిక్చర్ యొక్క సివియారిటీని బట్టి, అది ఉన్న లొకేషన్ని బట్టి, అది ఉన్న లెంత్ని బట్టి ఇంజెక్షన్స్ దగ్గర నుంచి ఓపెన్ సర్జరీస్ దాకా చాలా రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఒక డీటెయిల్డ్ వీడియోలో త్వరలో చేస్తాను. నమస్కారం.